న్యూస్ కి స్వాగతం. పవర్ లూమ్స్ కి వ్యతిరేకంగా స్థానిక నేతన్న విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ మాట్లాడుతూ ధర్మవరంలో జార్ సిల్క్ ఫ్యాక్టరీ పేరుతో పవర్ లూమ్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చట్ట విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనాలకు కార్మికులను పిలిపించి వారికి ఉపాధి కల్పించడమే కాకుండా చట్ట విరుద్ధంగా వైలేషన్ చేస్తున్నా కూడా అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జార్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేశామని అక్కడ ఎలాంటి వైలేషన్ జరగలేదని పై అధికారులకు నివేదిక ఇవ్వడం చూస్తుంటే లోపల ఫ్యాక్టరీ యాజమాన్యం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కుమ్మక్కయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అలాగే కొంతమంది బడాబాబులు కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు 3, 4 ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటైతే ధర్మవరంలో చేనేత పరిశ్రమ పూర్తి కనుమరుగవుతుందని అన్నారు. చేనేత మంత్రి సవితమ్మ చేనేత మంత్రిగా బాధ్యతలు తీసుకుని 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు ధర్మవరంలో పర్యటించలేదు అని తెలిపారు. ధర్మవరం అంటే చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు. ధర్మవరం చేనేత పరిశ్రమకు పుట్టినిల్లు ఏదంటే తక్కువ గుర్తుకొచ్చే పేరు ఏదంటే ధర్మవరం. అలాంటి ధర్మవరం చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు. కానీ ఈ చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత ప్రభుత్వంలో పౌర్లూమ్స్ అనే మగ్గాలను విచ్చలవిడిగా ప్రోత్సహించి ఈ చేనేత పరిశ్రమను తీవ్ర సంక్షోభంలో కూరుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చేనేత కార్మికులకు ఉపాధి లేక ఆకలి చావులకు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ ముందర హామీ ఇవ్వడం జరిగింది, పత్రికాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. ధర్మవరంలో పౌరులు కట్టడి చేసి చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని పత్రికాముఖంగా మంత్రి సత్యకుమార్ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే పట్టాల శ్రీరామ్ గారు కూడా చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది. కానీ ఎవరే కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఎవరే కానీ చేనేత కార్మికులు పట్టించుకున్న పాపన లేదు. ఇప్పటికైనా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి సత్యకుమార్ గారు కానీ సవితమ్మ గారు కానీ చేనేత మంత్రిగా బాధ్యతలు తీసుకొచ్చి దాదాపు 3 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు చేనేత మంత్రి వర్యులు సవితమ్మ గారు ధర్మవరంలో పర్యటించిన పాపాన పోలేదు. ఇప్పటికైనా స్పందించి సవితమ్మ గారు ధర్మవరం వచ్చి చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకొని వారికి తగిన ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ధర్మవరంలో విచ్చలవిడిగా పౌర్లూమ్స్లో వైలేషన్ జరుగుతున్నా కానీ అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఏదో చుట్టచూపుగా వచ్చి 1-2 రోజులు ఇక్కడ తనిఖీ చేసి 1-2 మగ్గాల మీద చిన్నపన్న వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ బడాబాబులు వెలిచున్నారు. ధర్మవరంలో ఎంతోమంది కార్మికుల పుట్టగట్టి ఈ పౌర్లూమ్స్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ధర్మవరంలో ఈ సిల్క్ హౌస్ యాజమాన్యం కూడా ఈ పౌర్లూమ్స్ ప్రోత్సహించి చీరలు తీసుకుంటున్నారు. వారిపైన కూడా అధికారులు దాడులు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అడప తనిఖీలు చేసి ఇక్కడ జేఆర్ ఫ్యాక్టరీలో అక్కడ వైలేషన్ దాదాపు 200 పౌర్లు మగ్గాలు వేసినా కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి పౌర్లు మగ్గాలు వేసి అక్కడ విచ్చలవిడిగా వైలేషన్ జరుగుతున్నా కానీ అక్కడ ఎటువంటి వైలేషన్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఎటువంటి వైలేషన్ జరగదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, అక్కడ వైలేషన్ జరగకపోతే ఇక్కడ ఉండేటువంటి చేనేత నాయకుల్ని కానీ మీడియా ప్రతినిధులు కానీ లోపలికి పిలిపించి మీ మీద తప్పు లేకోకుండా అక్కడ పిలిపించుకొని ఇక్కడ వైలేషన్ జరగదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ధర్మవరంలో ఇంత వైలేషన్ జరుగుతున్నప్పటికీ రిజర్వేషన్ యాక్ట్ ఉన్నా కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉన్నా లేనట్టే ఉన్నట్లుంది. కానీ ఈ
రిజర్వేషన్ యాక్ట్ని అమలు చేయని అధికారులకి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు, ఈ జీతాలు ఎందుకు, వీళ్ళని సస్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంలో ఈ ధర్నాకి చేనేత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సంఘాలను కలుపుకొని, జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరినీ కలుపుకొని, ఇతర ప్రజానాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలుపుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.